రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి గెలవడం కష్టమని తెలిపారు. రాష్ట్రంలో జగన్ కు వ్యతిరేకంగా గాలి వీస్తుందని వెల్లడించారు. డబ్బులతో ఓట్లు రావన్న ఆయన రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి ఘన విజయం సాధించబోతుందని స్పష్టం చేశారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి గెలవడం కష్టమని తెలిపారు. రాష్ట్రంలో జగన్ కు వ్యతిరేకంగా గాలి వీస్తుందని వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ ఆమెని మొత్తం మీద ఇవాళ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి తాజా రాజకీయ పరిణామాల మీద ఎన్నికల వ్యూహకర్త అయినటువంటి ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ గెలవదు, ఇక్కడ టీడీపీ జనసేన కూటమిదే విజయం అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా తెలంగాణలో జరిగినటువంటి ఒక పత్రికకు సంబంధించినటువంటి కాంక్లేవ్లో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం జరగదు అని చెప్పేసి ఆయన స్పష్టం చేసినటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది. ప్యారిస్లో కూర్చొని ప్రజలకు డబ్బులు పంచినంత మాత్రాన ప్రజలు ఓట్లేరని చెప్పేసి ఆయన చెప్పడమే కాకుండా తెలంగాణలో ఓటమికి కూడా కేసీఆర్ ఓటమికి కూడా కారణం అదే ఉండొచ్చు అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలు తెలుగునాట దుమారం రేపుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఏదైతే ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ చెప్పిందే జరగబోతోంది అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. గతంలోనే అనేక సందర్భాల్లో ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ మార్పు రాబోతోంది, అంతేకాకుండా ప్రభుత్వ మార్పు జరగబోతోందని చెప్పేసి చేసినటువంటి వ్యాఖ్యలు అవుతున్నాయో వాటి మీద గతంలోనే వైసీపీకి సంబంధించిన నాయకులు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే తాజాగా ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఒక రకంగా గుబులు పుట్టుకొచ్చిందని చెప్పేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా సంక్షేమ పథకాలతోనే కాదు, చివరికి అభివృద్ధి కూడా చాలా అవసరం. సో అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం సంక్షేమ పథకాలతోనే ఇంట్లో కూర్చొని ప్రజల అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్పి అంటే ప్రజలు ఓట్లేరు. సో ఈ విషయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తించట్లేదని చెప్పేసి ఆయన ఈ వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితి. అయితే మొత్తానికైతే 2024లో జరిగేటటువంటి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు లేవు అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. మరోపక్క ఉచిత పథకాల అధికారంలోకి తీసుకొస్తాయనేటటువంటి అపోహల్లో నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటికి రావాలి. సంక్షేమం ఒక్కటే కాదు, అభివృద్ధిని కూడా చేసి చూపించిన రోజే ఆ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని తమ ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి అలాంటి ప్రయత్నం చేయకుండా కేవలం సంక్షేమ పథకాలతోనే ఎన్నికల్లో గెలవాలని చెప్పేసి చూడడం మూర్ఖత్వం అనేటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఈ ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా దుమారం అయితే రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలనే నమ్ముకుంటే ఖచ్చితంగా ఓటమి పాలవడం ఖాయమని చెప్పేసి ఆయన ఆ పత్రికకు సంబంధించినటువంటి జరిగిన కాన్క్లేవ్లో అక్కడ అడిగినటువంటి వక్తలు అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన సమాధానం కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికైతే పీకే చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం అయితే రేకెత్తిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా అనేక సర్వేల్లో కూడా టీడీపీ జనసేన కూటమిదే విజయం అని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో తాజాగా ప్రశాంత్ కిషోర్ కూడా అదే బాటలో వ్యాఖ్యలు చేయడం పట్ల టీడీపీ జనసేన కూటమి జోష్ మీద ఉంటే వైసీపీలో ఒక నిరాశ నైరాశ్యం స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ.